హే హలో హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోషన్స్ ఇంగ్లీష్ వర్డ్. ఇవాల్టి వీడియోలో మనము ప్రిపోజిషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఈ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఎక్కడెక్కడ మనం ఎలా వాడతాము అనేది మనం వివరంగా తెలుసుకోవడం వలన మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అతి ముఖ్యంగా అత్యంత ఎక్కువగా ఉపయోగపడేటటువంటిది వాడబడేటటువంటి ఒక భాషా భాగం గురించి మనము తెలుసుకోవచ్చును. చూడండి, ముందుగా ప్రిపోజిషన్స్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే, ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ప్లేస్, పొజిషన్, టైమ్ ఆర్ మెథడ్ అన్నారు. అంటే ఏంటి? ప్రిపోజిషన్ అనేది ఒక వాక్యంలోని నామవాచకము లేదా సర్వనామము యొక్క స్థానాన్ని లేదా స్థితిని లేదా సమయాన్ని లేదా అది ఏ విధంగా ఉపయోగించబడుతుందనే మెథడ్ని తెలియజేసేది ప్రిపోజిషన్. ముఖ్యంగా ఎక్కువగా వాడబడేటటువంటి ప్రిపోజిషన్స్ ఇక్కడ కొన్ని ఉన్నాయి చూడండి. అప్, ఆన్, ఎట్, ఇన్, ఓవర్, అరౌండ్, టు, through, opposite to, in front of, behind, beneath, beside, above, below, under, underneath, down, out, with, into, onto, across, after, before, away, from, by, near, among, along, between, toward, next to, until, about. చూశారు కదండి. మరి ఈ ప్రిపోజిషన్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి? మరి ప్రిపోజిషన్స్ అనేవి మనకి, ప్రిపోజిషన్స్ అంటే తెలుగులో ఏమంటామండి, ఐడియా ఉందా? చెప్పగలరా ఎవరైనా? రైట్, యు ఆర్ రైట్. మీరు అనుకుంటుంది అనండి విభక్తులు. ఆ విభక్తుల్లో వీటి యొక్క ఉపయోగం ఏమిటి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. దే ఆర్ యూజ్ టు షో ద డైరెక్షన్ ఆఫ్ సంథింగ్. అది ఒక దిశను చూపేందుకు ఉపయోగపడతాయి. హీ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద రైల్వే స్టేషన్. అతను రైల్వే స్టేషన్ వైపు, ఆ వైపుకు వెళ్ళాడు. రైట్ అండి. దే కెన్ రెఫర్ టు ద టైమ్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్. సమయాన్ని సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్లో వీటిని క్లియర్గా చూస్తాము ఇదే వీడియోలో. They can be used to denote the position or location of an object in the sentence. వాక్యంలో అవి ఎలాంటి స్థితిలో లేదా ఎలాంటి స్థానంలో చూపబడుతున్నాయనేది తెలియజేస్తాయి. They are also used to represent spatial relationships. ఇక్కడ ఏమంటున్నాడు? వాటి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను తెలియజేస్తుంది. Prepositional phrases in particular can be used to do all of this when used in sentences. మరి ప్రిపోజిషనల్ ఫ్రేసెస్లో అంటే పైన చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఉపయోగాలు ఒకే వాక్యంలో కూడా జరగవచ్చు. మరి వీటి ఆధారంగా, ఇప్పుడు మనం చెప్పుకున్న ఉపయోగాల ఆధారంగా ప్రిపోజిషన్స్ని మళ్ళీ మనము వివిధ రకాలుగా విభజించవచ్చు. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి మీకు, మనము ప్రతి టాపిక్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే బేసిక్గా మనం ఏం చేస్తామంటే డెఫినేషన్ చెప్పేసుకుని దానికి ఏవో 4 ఎగ్జాంపుల్ చెప్పేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వాటికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది రాదండి. నేను నా వీడియోస్లో చాలా వీడియోస్ని, నేను మిత్రులు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూశాను. నేను వాటిలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, వాటిలో వివరణ అనేది ఇచ్చి ఎగ్జాంపుల్స్ ఇచ్చేయడం వల్ల లోతైన అవగాహన లేకపోవడం వల్ల మనము అవసరం పడ్డప్పుడు తికమకకు గురవుతున్నాం. అలాంటిది నా వ్యూవర్స్కి ఎదురు కాకూడదని నేను కొంచెం కష్టమైన ఈ వీడియోస్ని కొంచెం డెప్త్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అన్నాడు. అంటే సమయానికి సంబంధించినవి. చూడండి ఏంటది? వీ విల్ బీ మీటింగ్ ఆన్ ఫ్రైడే. మనము శుక్రవారం కలవబోతున్నాం. కలవబోతున్నాం ఆన్ అనేది వచ్చింది చూడండి. ఫ్రైడే అనేది నౌన్ కదండి, దానికి ముందు ఆన్ అనేది వచ్చింది. అది ప్రిపోజిషన్. ఆన్ అంటే పైన అని మనం అనుకుంటాం. బేసిక్గా ఈ వివరణ మనం క్లారిటీగా తీసుకోకపోతే కనుక ఆన్ అనేది స్థానంతో పాటు సమయాన్ని కూడా సూచిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆన్ అంటాం. ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. పిల్లి టేబుల్ పై ఉన్నది, పైన అన్నాం, బాగుంది. ఇక్కడ చూడండి, వీ విల్ బి మీటింగ్ ఆన్ ఫ్రైడే. మనము ఫ్రైడే రోజు కలవబోతున్నాం. ఫ్రైడే రోజున, ఆ సమయాన అంటున్నాం. ద సూపర్ మార్కెట్ విల్ బి క్లోజ్డ్ ఫ్రమ్ 9 PM to 9 AM.
సూపర్ మార్కెట్ అనేది రాత్రి 9 నుంచి ఉదయం 9 మధ్యలో మూయబడి ఉంటుంది. అక్కడి నుండి ఇక్కడి దాకా మనం బేసిక్గా హీఈస్ కమింగ్ ఫ్రమ్ హిస్ హోమ్, అతను ఇంటి నుంచి వస్తున్నాడు. ఐఆమ్ గోయింగ్ టు విలేజ్, నేను ఊరికి వెళ్తున్నాను. ఇదా మనం వాడతాం. మరి ఇక్కడ సమయానికి కూడా ఈ ఫ్రమ్ టు అనేవి టైంకు కూడాను వాడతాము. కెన్ యూ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్, కెన్ యూ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమంటున్నాడు? మీరు కాసేపు అయ్యాక రాగలరా? ఇప్పుడు కాదు అని అర్థం. కాసేపు అయ్యాక ఆఫ్టర్. We have been asked to work from home until the end of May. మనము ఈ మే చివరి దాకా until అందాక మే చివరి దాకా మనము వర్క్ ఫ్రమ్ హోమ్ పని చేయాలి. The whole country was asked to stay home during the pandemic to ensure safety and well-being. Whole the country, దేశం యావత్తు ఏమడగబడింది? ఇంటి దగ్గర స్టే హోమ్, ఇంట్లోనే ఉండండి. ఎప్పుడు? పాండమిక్, ఆ విపత్తు కాలము. ఏ విపత్తు కాలము? కరోనా విపత్తు కాలంలో ప్రతి ఒక్కరిని ఇళ్లలోనే ఉండనండి, బయటకు వెళ్ళకండి. గుర్తున్నాయండి ఆ భయంకరమైన రోజులు? కళ్ళ ముందు కదలాడుతున్నాయి కదా, అది అప్పుడు ఇంటి దగ్గరే ఉండండి అని మనల్ని కోరడం జరిగింది. మన నెక్స్ట్ చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. అంటే ఇవి ఒక స్థానాన్ని చూపించేటటువంటి విభక్తులు, ప్రిపోజిషన్స్. ఐ హ్యావ్ కెప్ట్ ద బుక్ బారోడ్ ఫ్రమ్ యూ ఆన్ ద టేబుల్. నేను నీ దగ్గర నుండి అడిగి తీసుకున్నటువంటి పుస్తకాన్ని టేబుల్ పైన పెట్టాను. ప్లేస్ స్థానాన్ని సూచిస్తుంది. చూడండి, ఎక్కడుంది బుక్? నేను నీ దగ్గర నుంచి అరువు తీసుకున్నటువంటి పుస్తకము టేబుల్ పైన పెట్టాను. పైన, ఆన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హెన్రీ హైడ్ బిహైండ్ ద డోర్. హైడ్ బిహైండ్, బిహైండ్ అంటే వెనక, తలుపు వెనకాల దాక్కున్నాడు. ద డాగ్ జంప్డ్ ఓవర్ ద ఫెన్స్. అది కుక్క ఆ కంచె పై నుండి, జంప్డ్ అంటే దూకడం, దాని తర్వాత ఏముంది? ఓవర్ ద ఫెన్స్. ఓవర్ ద ఫెన్స్, ఫెన్స్ అనేది నౌనే కదండి, దాని పై నుండి దూకింది. కెన్ యూ ప్లేస్ ద రెడ్ రోజెస్ ఇన్ బిట్వీన్ ద వైట్ డేజెస్? ఏమంటున్నాడు? ఈ గులాబీలను వాటి మధ్యలో ఉంచండి. ఆ డేజెస్ ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో బిట్వీన్ అనేది ఇక్కడ వాటి మధ్యలో పెట్టండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, హీ వాజ్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈబీ ఆఫీస్. అతను అక్కడ నిరీక్షిస్తూ ఉండను. ఎప్పుడు నిరీక్షిస్తూ ఉన్నాడు? ఎక్కడ? ఈబీ ఆఫీసు ముందర. ఈబీ ఆఫీసు ముందర అంటే ఫ్రంట్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ చూడండి ఎలాంటివి? ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్స్ అంటే ఏంటి? దిశను చూపేవి. చూద్దామా ఎగ్జాంపుల్స్ ఏ ఉన్నాయో. The girl ran towards her father the moment she saw him. ఆ అమ్మాయి ఎప్పుడైతే తన నాన్నగారిని చూసిందో ఆమె అతని వైపుకు పరిగెట్టింది. టువర్డ్, వైపుకి. ఏ వైపుకి? వారి నాన్నగారి వైపుకి పరిగెట్టింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, జెర్రీ జంప్డ్ ఇంటూ ద రివర్ టు హెల్ప్ హిస్ సిస్టర్. జెర్రీ జంప్డ్ ఇంటూ ద రివర్ టు హెల్ప్ హిస్ సిస్టర్. ఇక్కడ చూడండి, ఇంటూ అనేది ఒక ప్రిపోజిషన్, టు అనేది కూడా ఒక ప్రిపోజిషనే. చూడండి, ఇంటూ అనేది ఎప్పుడు వాడాలి అంటే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి. బహుశా మీకు లేదంటే ఐ టోల్డ్ యూ దట్ యు ఆర్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్. నా వ్యూవర్స్ అందరూ ఇంగ్లీష్లో అవగాహన ఉన్నవారే. జస్ట్ దే ఆర్ స్టోమింగ్ దేర్ రిమెంబరింగ్స్, దే ఆర్ స్టోమింగ్ దేర్ మెమరీ, దే ఆర్ జస్ట్ రికాలింగ్, దే ఆర్ నాట్ లర్నింగ్. ఐ హోప్ యు ఆల్ ఆర్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్స్. నా వ్యూవర్స్ అందరికీ అంత అవగాహన ఉంది, జస్ట్ రికాల్ కోసమే నా వీడియోస్ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు పూర్వ జ్ఞానం ఉంటే దాన్ని మనం రికాల్ చేసుకుంటాం. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు, వాళ్ళ స్కూల్స్లో చెప్పకపోతే దే మే బి లర్న్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ విషయానికి వస్తే, జెర్రీ తన సిస్టర్ని కాపాడడానికి నదిలోకి దూకాడు. ఇక్కడ ఇంటూ ఇన్కి తేడా ఏంటి అంటే, ఇన్ అంటే లోన, లోపల. ఇంటూ అంటే లోపలికి. ఎప్పుడైతే మూమెంట్ ఉంటుందో, కదలిక ఉంటుందో దానికి ఇంటూ వాడతాం. ఇక్కడ దూకుతున్నాడు అంటున్నాం. ఎందులోకి దూకాడు? రివర్లోకి దూకాడు. ఎందుకు దూకాడు? వాళ్ళ చెల్లిని కాపాడడానికి అనే అర్థంలో టూ వస్తుంది. లోకి అనే దానికి ఇంటూ అనేవి రెండు ప్రిపోజిషన్స్ ఇక్కడ వాడడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, వీణా పాస్డ్ ద బుక్ టు ప్రియా. వీణ పుస్తకాన్ని ప్రియకు అందజేసింది. టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్. వెన్ విల్స్ సాల్వియా బి రిటర్నింగ్ ఫ్రమ్ లండన్. ఫ్రమ్ లండన్ నుండి సాల్వియా ఎప్పుడు వస్తుంది?
నీనా lives across the streets. ఆమె వీధులంబడి బతికేది వెళ్ళేది అని అర్థం. అక్రాస్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. నెక్స్ట్ చూడండి, ప్రిపోజిషన్స్ ఆఫ్ లొకేషన్ అన్నాడండి. జాగ్రత్తగా ఇందామా. కెన్నీ వుడ్ బి స్టేయింగ్ ఎట్ హిస్ కజిన్స్ ప్లేస్ ఫర్ ద వీకెండ్. ఎట్ అనేది వచ్చింది ఇక్కడ. ఎట్ అనేది స్థానాన్ని చూపిస్తుంది, సమయాన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి ఇది లొకేషన్ చూపడానికి ఇక్కడ ఎటు వాడబడుతుంది. కెన్నీ అనే ఆవిడ అమ్మాయి లేదా ఆవిడ ఏం చేస్తుంది, వీకెండ్స్లో ఆమె తన కజిన్స్ వాళ్ళ ప్లేస్కి వెళ్తుంది, అక్కడికి అనే అర్థంలో ఇక్కడ ఎట్ వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మేక్ ష్యూర్ యూ కీప్ ఆల్ ద టాయ్స్ బ్యాక్ ఇన్ ఇట్స్ ప్లేస్ ఆఫ్టర్ యూ ప్లే. ఏమంటున్నాడు, మీరు ఆడుకున్న తర్వాత మీ ఆట వస్తువులను తిరిగి వాటి స్థానంలోనే పెట్టామని నిర్ధారించుకోండి. తిరిగి అవి ఉన్న చోటే. ఏమంటున్నాడు, బ్యాక్ ఇన్. బ్యాక్ ఇన్ అనేది ఇక్కడ మనకి ప్రిపోజిషన్ గా వాడబడుతుంది. లాస్ట్కి చూడండి, ఐ లే ఆన్ ద ఫ్లోర్ ఫర్ ఎ రియల్లీ లాంగ్ టైమ్. ఫర్ అనేది ఇక్కడ లొకేషన్ చూపించేటటువంటిది. లాంగ్ టైం అంటున్నాడు. ఏమంటున్నాడు, నేను నేలపై చాలాసేపు పడుకున్నాను. అర్థమైంది కదండి. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి భాషా భాగాల్లో మనం చాలా మటుకు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం కదా. వీటిలో నెక్స్ట్ మనకు రాబోయేటటువంటి భాషా భాగంలో మన వీడియోలో కంజంక్షన్ గురించి వస్తుంది. మరి కంజంక్షన్ అనేది మనకి సముచ్చయం అంటాం కదండి. అది వేరు సెంటెన్సెస్లో ఎలా వాడతాం అనేది మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నాకు బూస్టింగ్ ఇవ్వడానికి నాకున్న తక్కువ సమయం నిడివిలో నేను చాలాసేపు అర్ధరాత్రులు మేలుకుని మరి ఈ వీడియోస్ మీకోసం చేస్తున్నానండి. కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అవసరం ఉన్న విద్యార్థులు, ఫ్రెండ్స్ ఎవరున్నా వాళ్ళందరికీ నా వీడియోస్ని షేర్ చేసి వాళ్ళను కూడా ఈ వీడియోస్ని వాడుకుని చక్కగా వారి యొక్క జీవితంలో ఇంగ్లీష్ అంటే ఉన్నటువంటి ఫోబియా అనేదండి. నేను ఎందుకంటే చాలాసార్లు నేను చాలామందిని చూశాను, దే ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇంగ్లీష్ but they have a fear in their minds. They can speak but they cannot. They can listen, they can understand each and everything they can be do, but they have because of the fear. You know dear friends, fear is most fearful than itself. భయం కంటే భయంకరమైంది ఫ్రెండ్స్. మిత్రులారా, ఇంగ్లీష్ పట్ల ఉన్న భయాన్ని వదిలేయండి. అందుకే నేను గ్రౌండ్ లెవెల్ నుంచి నా ఫస్ట్ వీడియోలో నేను ఏం చేశానండి, దాంట్లో చేసినటువంటి ఫస్ట్ వీడియో నేను ఆల్ఫాబెట్ నుంచి తీసుకున్నాను. ప్రొనౌన్సియేషన్ అంటే అది రాదని కాదు, నాకు అంతా వచ్చు, నేను అంతా నేర్చుకున్నాను అనేటటువంటి కాన్ఫిడెన్స్ నా వ్యూవర్స్కి నేను ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద వ్యూవర్స్ బికాస్ దే మేడ్ మీ వెరీ గుడ్ ఎట్ మై పొజిషన్. నాకు బూస్టింగ్ ఇస్తున్నారు. ధన్యవాదాలు. నాకు థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ సైనింగ్ అవుట్. దిస్ ఈజ్ యువర్